అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిగా మెగా డిఎస్సి పైన సంతకం పెట్టడము, అదేవిధంగా రెండవ సంతకము భయంకరమైనటువంటి చట్టమైనటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉపసంహరణ చట్టంపై సంతకం పెట్టడము మాకందరికీ కూడా చాలా సంతోషం అవుతూ ఉంది, హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఇది కేవలము నోటి మాటతో కాదు, గుండె లోతుల్లో నుంచి వచ్చేటటువంటి మాట. ఎందుకు చెప్తున్నామంటే ఆయనకు కృతజ్ఞతలు. గడిచిన మూడు నెలల నుండి దాదాపు 2023 అక్టోబర్ నుండి రాష్ట్ర వ్యాపితంగా న్యాయవాదులు ఈ చట్టం వలన చాలా దుష్పరిణామాలు ఉంటాయని చెప్పి న్యాయవాదులందరూ కూడా విధులను బహిష్కరించినప్పటికీ కూడా మొండి వైఖరితో వైకాపా ప్రభుత్వం దీన్ని అమలుపరచాలని చెప్పి ప్రజలను అటు న్యాయవాదులను లెక్క చేయకుండా దీన్ని ఆగమేఘాల మీద 2023 అక్టోబర్ 31వ తారీఖు నుంచే జీవో ఇష్యూ చేయడం అనేది దుర్మార్గమైన చర్య అని చెప్పేసి మేమందరం కూడా ఆ రోజున ఎలుగెత్తి గత ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆయన పట్టించుకోకుండా ముందుకెళ్ళడము న్యాయవాదులనే కాకుండా రాజ్యాంగం కలిగించినటువంటి ఆస్తి హక్కును కూడా ఉల్లంఘించడమేనని చెప్పేసి మేము ప్రజలను చైతన్యవంతం చేయడం జరిగింది. ఆ చైతన్యవంతం చేయడం జరిగిన సందర్భంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో ఇది భయంకరమైనటువంటి చట్టం, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినట్లయితే ఈ చట్టాన్ని తప్పకుండా రద్దు చేస్తాను అని చెప్పడం జరిగింది. ఆనాడు ఆయనకు మేము ఈ సెక్షన్ వలన ఈ చట్టంలో ఉన్నటువంటి సెక్షన్స్ ఏ విధంగా దుష్పరిణామాలకు దారి తీస్తుందో కూడా చెప్పడం జరిగింది. సెక్షన్ 5 ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకారం చూస్తే ఎటువంటి న్యాయ పరిజ్ఞానం లేనటువంటి అధికారిని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అధికారిగా ఉపయోగించడం, దాని మీదట అది ఎంతో శాస్త్రీయ పరిజ్ఞానం, న్యాయ శాస్త్రీయ పరిజ్ఞానం లేకపోతే ఈ భూ వివాదాలని పరిష్కరించడం సాధ్యమయ్యే పని కాదు. కేవలం రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో ఉన్నటువంటి అధికారులు కనుక ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసినట్లయితే కనుక సామాన్యులకు చాలా తీవ్రమైన ఇబ్బందులు కలుగుతాయి, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పవుతుందని చెప్పేసి కూడా మేము ఆ రోజున చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం జరిగింది. అంతేకాదు సెక్షన్ 38 ప్రకారంగా న్యాయ వ్యవస్థను కంప్లీట్గా భూ వివాదాలకు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.